అక్కడక్కడ పిచ్చి కుక్కలుంటాయని విన్నాం, కానీ మల్కాజ్గిరిలో ప్రత్యక్షంగా చూస్తున్నామంటున్నారు. కాంగ్రెస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడడమే కాకుండా తిరిగి గూండాల్లా సవాలు చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రోత్సహిస్తూ పోలీసులు వారి బానిసల్లా పనిచేస్తున్నారని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలకు బానిసల్లా పనిచేస్తున్న పోలీసులను గమనిస్తున్నామని తెలిపారు. ఎవరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. గంట సేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్తాల గుండగాలను వేసుకొచ్చి గంట సేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్తీ మీద సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం నేను అడుగుతున్నా. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు కాదు, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసుడు కాదు, ఏం చేస్తున్నారు మీరు ఈ గుండాగాళ్లకు నియంత్రించడానికి నేను అడుగుతా ఉన్నా. దేవుడికి గుళ్ళకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి పోతే అది కూడా కావలసుకొని మీ అడ్డాల పెట్టుకొని ఆడ వీరికి పందలైన మీ అనుచరులను పెట్టి గుండగాలను పెట్టి మా వాళ్ళ మీద దాడి చేయించి ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఈ చిల్లర గుండగాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు, అధికారం ఎవడికి శాశ్వతం కాదు. మళ్ళా మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం, చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు కట్టు బానిసల్లాగా పనిచేసి ఇవాళ మా రాము యాదవ్ మీద 1 కాదు 2 కాదు 7 ఎఫ్ఐఆర్లు చేసిండ్రు. జగదీష్ గౌడ్ మీద చేసిండ్రు, చిన్న యాదవ్ మీద చేసిండ్రు, మా సబితమ్మ మీద, మా కార్పొరేటర్ గారి మీద దాడి చేసి ఇలా వారిని కూడా గాయపరిచింది. ఇదేనా రాజకీయం? ఇదేనా హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది మీ నుంచి?